బ్రేక్ న్యూస్ చూసిన ఛత్తీస్గఢ్ బస్తర్ ప్రాంతం మరోసారి కాల్పులతో దద్దరిల్లింది. నారాయణపూర్, దంతెవాడ జిల్లాల సరిహద్దుల్లోని దండకారణ్యంలో ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో 4 మావోయిస్టులు మృతి చెందారు. మావోయిస్టులు జరిపిన కాల్పుల్లో ఓ కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. ఘటనా స్థలంలో పెద్ద ఎత్తున ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఛత్తీస్గఢ్ లో ఎన్కౌంటర్ కు సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సైదులు సిద్ధంగా ఉన్నారు. సైదులు, బలరాం, ఛత్తీస్గఢ్ అబోజ్మాడ్ ఏరియాలో దంతవాడ ప్రాంతాల్లో మావోయిస్టులకు జవాన్లకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 4 మావోయిస్టులు మృతి చెందారు. మరో జవానుకు సంబంధించి హెడ్ కానిస్టేబుల్ కూడా ఎదురు కాల్పుల్లో మృతి చెందిన పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా ఇటు జవాన్లకు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. సంఘటనా స్థానంలో AK-47 తో పాటు ఎలక్ట్రానిక్ సంబంధించినటువంటి ఆయుధాలు కూడా భారీ ఎత్తున స్వాధీనం చేసుకున్నారు. మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం కూడా కనిపిస్తుందని ఇప్పటికే అబూజ్మడ్ సంబంధించినటువంటి పోలీస్ అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఓవరాల్ గా చూసుకుంటే అబూజ్మడ్ మావోయిస్టులకు చాలా కీలకమైన ప్రాంతం అయినప్పటికీ రోజు రోజుకి అబూజ్మడ్ లో బేస్ క్యాంప్ లో ఏర్పాటు ప్రక్రియ అనేది వేగవంతంగా కొనసాగుతుంది. దీంతో మావోయిస్టులకు ఆ ప్రాంతాల నుంచి దండకార్యాల నుంచి కూడా లోపలికి వెళ్తున్న పరిస్థితి అయితే కనిపిస్తున్న పరిస్థితి ఉంది. 365 రోజుల పాటు కూడా కుమ్మింగ్, కేంద్ర రాష్ట్ర బలగాలకు సంబంధించిన దంతవాడ కావచ్చు, నారాయణపూర్, తుక్మా ప్రాంతాలకు సంబంధించినటువంటి జవాన్లు రెగ్యులర్ గా కుమ్మింగ్ నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. అర్ధరాత్రి నుంచి తెల్లవారుజామున ఒక టీము, అట్లా ఉదయం నుంచి మళ్ళీ రాత్రి వరకు కూడా మరో టీము, అట్లా దశల వారిగా గ్రూపుల వారిగా కూడా 100 మంది కూడా దండకార్యాన్ని చుట్టుముట్టి ప్రతినిత్యం కూడా కూమింగ్ నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. మావోయిస్టుల ఆచూకీకి సంబంధించినటువంటి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కూడా కూమింగ్ నిర్వహిస్తున్నారు. అదేవిధంగా మనం చూసాం ఇటీవల కాలంలో మావోయిస్టుల కేంద్ర కమిటీ సభ్యులుగా ఉన్నటువంటి గచ్చిరోడ్ లో కూడా తారక లొంగిపోవడం అనేది కూడా అటు మావోయిస్టు వర్గాల్లో చాలా కలకలం రేపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆమెతో పాటు చాలా కీలకమైనటువంటి నేతలు కూడా 9 మంది కూడా పూర్తి స్థాయిలో లొంగిపోయారు. అయితే ఈ వాతావరణ పరిస్థితులన్నీ కూడా చూసుకున్నట్లయితే కొంతమంది మావోయిస్టులు అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే మరికొంతమందిని ఏరువైతే అంటే కూమింగ్ పేరుతో ఎన్కౌంటర్లలో పూర్తిగా వాళ్ళందరూ కూడా లేకుండా నిర్మూలన చేయాలన్నట్టు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రతిరోజు నిత్యం ఛత్తీస్గఢ్ కావచ్చు, మహారాష్ట్ర, ఒరిస్సా ఈ ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో కూడా కూమింగ్ పేరుతో ఎన్కౌంటర్ల నిరంతర ప్రక్రియ కొనసాగుతుంది. మరోపక్క దండకార్యానికి సంబంధించిన ఏజెన్సీ గ్రామాల్లో ఉన్నటువంటి గిరిజనులు ఆ ప్రాంతంలో నివాసం ఉండాలంటే క్షణక్షణం భయంగా మారుతున్న పరిస్థితి. ఒకవైపు పోలీసుల బూట్కాల చప్పులు, మరోపక్క మావోయిస్టుల తుపాకీ తూటాల శబ్దాలతో మాత్రం ఒరిగిపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్ గా దండకార్యాన్ని మాత్రం అబూజ్మడ్ అటు మావోయిస్టుల సేఫ్ జోన్ గా ఉన్నటువంటి ప్రాంతం మాత్రం ఇప్పుడు చాలా ప్రాణ సంకటంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సైదులు.